ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము లేవియ కాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. లేవియ కాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఈ యొక్క వాగ్దానము దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ అర్థాలను ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి నడిపించి అరణ్య యాత్రలో 40 సంవత్సరములు అనేక రీతిలుగా దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. వారికి మరి భద్రత కల్పిస్తూ, వారికి ఆహారాన్ని అందిస్తూ, వారికి నీటిని దయచేస్తూ, ఇలా అనేక రకాలుగా వారికి సహాయకారిగా ఉంటున్నాడు. అయితే ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి దేవుని పైన సనుక్కున్నారు, మోషే పైన సనుక్కున్నారు. మరి దేవుని విసర్జించారు, మోషే నాయకత్వాన్ని విసర్జించారు. అనగా మోషే మరి దేవుని యొక్క మాటలను దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము వారిని నడిపిస్తూ నాయకుడిగా ఉన్నప్పటికీ మరి మోషే దేవుని యొక్క సన్నిధిలో 40 రోజులు మరి ఆ యొక్క సీనాయి పర్వతమైన దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటున్నాడు. మరి ఆ యొక్క సీనాయి పర్వతం క్రింద వీరు దేవునికి విరోధంగా మరి ఒక బంగారు ప్రతిమను మరి తయారు చేసుకొని దాన్ని మ్రొక్కుతూ ఉంటున్నారు, దాన్ని పూజిస్తూ ఉంటున్నారు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయారు. మరి 40 సంవత్సరంలో దేవుడు మనల్ని కాచి కాపాడాడు, అనేక అద్భుతాలు మన జీవితాల్లో చేశాడు, అనేక ఆశ్చర్య కార్యాలను ఆయన జరిగించాడు అనేటువంటి సత్యాన్ని వారు మరచి మరి మోషే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మరి వీరు దేవునికి విరోధంగా మరి మోషేకి విరోధంగా వారు ప్రవర్తించారు. అందుకే వారు చేసినటువంటి ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని బట్టి దేవుడు వారిపైన కోపగించుకున్నాడు. అయినా కూడా మోషే వారి నిమిత్తము మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునికి కోపము పుట్టించేటువంటి వారిగా మనం ఉంటున్నాం. అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన పోలిక చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, మనము దోవ తప్పిపోయినా కూడా మనల్ని ఆయన కాపాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, ఇశ్రాయేలులోనే కానీ ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో నివసించు పరదేశులే కానీ ఒకడు ఏమాత్రము తన సంతానము మోలేకును ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను, మీ దేశ ప్రజలు రాళ్లతో వారిని కొట్టవలెను. మోషే యొక్క ధర్మశాస్త్రం దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మరి జీవించినప్పుడు, వ్యతిరేకంగా బ్రతికినప్పుడు జరిగేటువంటి శిక్షను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి పైభాగంలో మనం గమనించినట్లయితే 7వ వచనంలో, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడినైన యెహోవాను. మరి ఒక హెచ్చరికను మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలకు దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా జీవించుడని ఒక ఆజ్ఞను వారికి ఇస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు పాపంలో మునిగిపోయారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేస్తూ ఉంటున్నాడు. అయినా కూడా వారిని దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు, వారిని ఆదరిస్తూ ఉంటున్నాడు, వారిని రక్షిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను కూడా మరి దేవుడు మనకిస్తున్నటువంటి ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఆయన మనల్ని
మరి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన ప్రజల చుట్టూ ఎల్లప్పుడూ ఆయన కంచి వేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఈ సమయంలో నీకు కష్టంగా అనిపించవచ్చు, నీకు బాధలు అనిపించవచ్చు, కానీ ఆ కష్టాల్లో నుండి, ఆ బాధల్లో నుండి విడిపించగలిగినటువంటి, నడిపించగలిగినటువంటి, రక్షించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనలాగా పరిశుద్ధంగా మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చనుగాక. ఆమేన్.